Suman TV ప్రేక్షకులకు నమస్తే and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఎప్పుడు ఫిలిం సెలబ్రిటీస్తో ఫిలిం స్టార్స్తో ఇంటర్వ్యూలు చేస్తూ ఉండే నేను ఈ రోజున ఒక విచిత్రమైనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ఒక సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. మనం సినిమాల్లో చూస్తుంటాం కొన్ని జీవితాలు నిజమైన సినిమాల్లో జరుగుతుంటాయి, కానీ నిజ జీవితాలు ఇలా జరుగుతాయా జరగవులే అనే ఒక సందేహం, ఒక సందిగ్ధం మనం ఏర్పడుతుంది. కానీ నిజంగా అలాంటి సందర్భం ఏర్పడినప్పుడు, అలాంటి జీవితాలు మనకు తారసపడ్డప్పుడు నిజమే కదా అని అనిపించేటువంటి ఒక భావన కలుగుతుంది. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం 30 ఏళ్ళ కిందట అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా యాదవ్కి బారాత్. 25 సంవత్సరాల తర్వాత సొంత తమ్ముళ్ళని వెతుక్కుంటూ, అన్నని వెతుక్కుంటూ, తమ్ముళ్ళని వెతుక్కుంటూ అన్న తిరుగుతున్నటువంటి ఆ కథ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి ఒక కథ మనకు నిజ జీవితంలో తారసపడితే ఎలా ఉంటుంది? వాళ్ళ అనుబంధం కోసం, ఆ తప్పిపోయిన ఆ అన్నదమ్ముల కోసం, వాళ్ళ కోసం తను పడుతున్న తపన ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. అందుకు నిదర్శనంగా అనిపిస్తాడు మిస్టర్ కాజా ఈజ్ నౌ విత్ మీ. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. హాయ్ కాజా, వెల్కమ్. థ్యాంక్ యూ. కామేశ్వర్ గారు నమస్తే అండి. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి వీళ్ళ పేర్లు కూడా నేను రాసుకున్నాను, ఎందుకంటే ఇది ఒక విచిత్రమైనటువంటి కథ. ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ పేర్లన్నీ కూడా నేను మీకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయన పేరు ఖాజా. అంటే ఖాజాగా మాత్రమే ఇక్కడ తెలిసినటువంటి, ఇండియాలో ఖాజాగా మాత్రమే తెలిసినటువంటి 6 ఏళ్ల కుర్రవాడుగా ఉన్నప్పుడు మాత్రమే తన పేరు ఖాజా. ఆ తరువాత ఆయన నెదర్లాండ్స్ దత్తతకు వెళ్ళాడు. దత్తతకు వెళ్ళిన టయానికి ఆయన ఇంట్లో అయినా ఇతని తమ్ముడు ఇద్దరు కూడాను నెదర్లాండ్స్కి దత్తత వెళ్ళటం జరిగింది. అసలు ఎలా జరిగింది, దత్తతకి ఎందుకు వెళ్ళారు, నెదర్లాండ్స్లో ఎవరు వీళ్ళని దత్తత తీసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి తన ఫ్యామిలీ ఏంటి, ఆ వివరాలు ఏంటి, ఆ విశేషాలు ఏంటి అనేటువంటి తెలుసుకొని ఈ రోజున తన నెదర్లాండ్స్లో చాలా చక్కగా సెటిల్ అయ్యి అక్కడ రెస్టారెంట్స్ రన్ చేస్తూ అన్ని విధాలుగా సెటిల్ అయినటువంటి టైంలో తన మిస్ అయినటువంటి, ఇక్కడ తను కోల్పోయినటువంటి కుటుంబాన్ని వెతుక్కుంటూ ఈ రోజున రావడం జరిగింది. గతంలో కూడా వచ్చి చాలా ప్రయత్నాలు చేశారు. అసలు ఏం జరిగింది, ఈ కథ ఏంటి, వీళ్ళ జీవితం ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఇక్కడ నుంచి దత్తత వెళ్ళటం జరిగింది, ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేశారు, ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి తన రక్త సంబంధికుల కోసం వెతుకుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ, తెలిసిన వాళ్ళ చుట్టూ, అందరి చుట్టూ తిరుగుతున్నారు. ఎవరికైనా తెలిస్తే, ఆ సమాచారం తెలిస్తే దయచేసి మాకు తెలియజేయండి అని చెప్పేసి చాలా ప్రార్థనాపూర్వకంగా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. తను కోల్పోయిన అనుబంధాల కోసం మళ్ళీ వెతుక్కుంటూ రావటం అనేటువంటిది సినిమాల్లో మాత్రమే జరుగుతుందేమో అనుకుంటాం, కానీ నిజ జీవితంలో కూడా జరుగుతున్నటువంటి సంఘటన ఇది. ముందు ఇక్కడ కామేశ్వరి గారు ఉన్నారు, పెద్దవాడ కామేశ్వరి గారు. నమస్కారం అండి. కామేశ్వరి గారితో స్టార్ట్ చేస్తే వివరం ఏంటో తెలుస్తుంది. కామేశ్వరి గారు, ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కేస్ గురించి మీరు చెప్తారా? వీళ్ళిద్దరూ ఒక అనాథాశ్రమానికి, నేను అనాథాశ్రమంలో బాయ్స్ కోసం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న టైంలో ఆ ఇన్ఛార్జి సెక్రటరీ మేడం ఈ ఖాజా ఖలీల్ అనే ఇద్దరిని తీసుకొని వచ్చి నా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ పాలన ఎడ్యుకేషన్ అన్నీ చూడడానికి అప్పచెప్పారు. నా దగ్గర ఒక 3-4 సంవత్సరాలు ఉన్నారు, చదువు నేర్చుకున్నారు, ఈ దగ్గర నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ ABCD అన్నీ నేర్చుకొని ఒక గవర్నమెంట్ స్కూల్లో వేరే పిల్లలతో పాటు వీళ్ళు కూడా ఆయమ్మలు తీసుకుపోయేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. అట్లా పెరుగుతున్న సమయంలో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ, ఆ హోమ్ సెక్రటరీ ఎవరైతే నడిపిస్తున్నారో ఆ మేడం ఎవరైతే జాయిన్ చేశారో ఆ మేడము వాళ్ళిద్దరిని దత్తత కోసం నెదర్లాండ్స్కి పంపడం జరిగింది. అది కూడా చట్టపరంగానే పంపించారు, ఇంతవరకు మాకు తెలుసు. దాని తర్వాత ఆయన ఒక 40 years తర్వాత వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి అందరినీ అడుగుతున్నాడు ఆయన, ఇట్లా నా వాళ్ళు మిస్ అయ్యారు, నేను ఇద్దరమే కాదు నాకు ఇంకా 2 ఉన్నారు, ఒక బ్రదరు, ఒక సిస్టరు, మదరు, అందరూ ఉన్నారు. కొన్ని వివరాలే చెప్పగలుగుతున్నాడు ఆయన, అన్ని వివరాలు చెప్పలేకపోతున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఎవరికైనా ఏమైనా ఆయన చిన్నప్పటి ఫోటోలు చూసి ఎవరైనా గుర్తించి ఆయనకి సహాయం చేస్తారని మేము. ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి చిన్నప్పుడు వీళ్ళని చేర్పించింది 6 సంవత్సరాల వయసులో తన్ని దాంట్లో అప్రాక్సిమేట్ గా సుమారుగా 6-7 సంవత్సరాలు ఉంటాయి ఆ బాబుకి.
ఆ చిన్న బాబుకి ఒక 2 ఇయర్సే ఉంటాయి, సరిగా మాటలు కూడా మాట్లాడట్లేదు ఆ టైం. ఆ హౌస్ పేరు రాధాకిషన్ హోమ్. ఆ ఆశ్రమం పేరు రాధాకిషన్ హోమ్. అది ఇప్పటికి కూడా రన్ అవుతుంది. ఇప్పటికి కూడా బాగా చాలా ఇదిగా రన్ అవుతుందని అవునండి. తెలిసింది. అక్కడ పిల్లలు మహిదీపట్నం నాలుగూడలో ఉంది ఇది. అవునండి. నాలుగూడలో. ఇప్పుడు ఈ హాస్టల్లో చేర్పించే టయానికి తండ్రి తల్లి ఇద్దరు విడిపోయారట. తల్లి తన కూతుర్ని తీసుకొనేమో పుట్టింటికి వెళ్ళిపోయారు. తండ్రి ఈ పిల్లలిద్దరిని వదిలేయటం జరిగింది. 3 పిల్లలు వీళ్ళు. 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఆ ఆడపిల్లని మాత్రం తల్లి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తల్లి పేరు ఏంటంటే అండి, మదర్ పేరు ఏం చెప్పారు? సలీమా బేగం. సలీమా బేగం మదర్ పేరు. తండ్రి పేరు వచ్చేసి షరీఫ్ మియా. తండ్రి పేరు షరీఫ్ మియా, తల్లి పేరు సలీమా బేగం. వీళ్ళిద్దరూ విడిపోవటం జరిగింది. విడిపోయే టయానికి వీళ్ళు 4 పిల్లలు. 4 పిల్లల్లో 1 అమ్మాయి, 2 అబ్బాయిలు, ఇంకొక బ్రదరు ఉన్నాడు. ఈ బ్రదర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. You don't know where your other brother is in India? At this moment, no, I don't know where he is. When we lost, I left my brother at home. After that, I don't know what happened with him and with my father. Mother and your sister, they went to their grandparents. They were my mother. She went back to her parents, and she took her daughter, our sister, with her. You have come back to trace them. Yeah, I'm getting old. You don't know your sister name. Your mother name you remember. Your father name is you remember your father's name. Yes, I think those are their names. Yeah, that's how they remember them. I'm right on here to find out what happened with my brother and sister. So now you have come to trace your brother and sister. You don't know whether your mother is alive or your father is alive or not. You don't know. తల్లి తండ్రి బతుకున్నారో లేదో తెలియదు. ఆ తమ్ముడు, ఒక తమ్ముడు చెల్లెలు మాత్రం ఉన్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చి ఆ మొయిదీపట్నం ఏరియాలో కానీ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా గోషా మహల్ ఆ ఏరియాలో తను వెతుకుతున్నాడు. రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వీళ్ళ తాతగారు అంటే వాళ్ళ ఫాదర్స్ ఫాదర్, యువర్ గ్రాండ్ ఫాదర్ మీన్స్ your grandfather happened to be some police department. Mother's father. Mother's father. అమ్మ వాళ్ళ నాన్నగారు అక్కడ మా పోలీసు, మౌంట్ పోలీస్ అంటారు. మౌంటెడ్ పోలీస్ అంటే గుర్రాలకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేటువంటి పోలీసుగా తను పనిచేయడం జరిగింది. అయితే ఆయన పేరు గుర్తులేదు. ఆయన పేరు కనీసం గుర్తున్నట్టయితే డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్కి వెళ్ళి వెతుక్కుంటే ఏమైనా దొరికే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఆయన పేరు గుర్తు లేకపోవటం వల్ల ఈ మొత్తం ఈ సెర్చ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఈయన నెదర్లాండ్స్ నుంచి February 26th వచ్చారు. March 10th దాకా ఇక్కడ ఉంటారు. హీ స్టేయింగ్ హియర్ అప్ టు March 10th. ఈ లోపల తన చెల్లెల్ని, తన తమ్ముడిని కలుసుకోవాలని ఆయన పడుతున్న తపన చూస్తుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. అన్ని రోజుల తర్వాత 1980లో యూ గాన్ టు నెదర్లాండ్స్ యాజ్ అన్ అడాప్షన్. మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్స్ నేమ్స్ ఆర్ కీస్ అనే ఆయన ఫాదరు, జీనా అనే మదరు. వీళ్ళు నెదర్లాండ్స్కి సంబంధించిన క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడాను వీళ్ళని అడాప్ట్ చేసుకొని తీసుకెళ్ళి 2 బ్రదర్స్ని తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు చిన్న తమ్ముడిని మాత్రమే అడాప్ట్ చేసుకెళ్ళటం కోసం అని వస్తే ఆ చిన్న పిల్లోడు ఏడుస్తుంటే నేను నా తమ్ముడిని పంపించను అని 6 ఏళ్ల వయసులో తాను నా తమ్ముడిని నేను పంపించనని తను అడ్డం తిరిగి ఏడుస్తుంటే అప్పుడు వాళ్ళు తమ్ముడిని తీసుకెళ్ళటం కోసం ఇతన్ని కూడా దత్తత తీసుకొని ఇద్దరిని కలిసి 1980sలో You remember 1980s. 1980sలో ఈ తమ్ముళ్ళు అన్నదమ్ములు ఇద్దరిని తీసుకొని దత్తత అంటే చట్ట ప్రకారంగానే దత్తత తీసుకోవటం జరిగింది. చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చి పంపించడం అలా కాకుండా రికార్డెడ్గానే ఇచ్చి పంపించడం జరిగింది. వెళ్ళారు, అక్కడ ఉండటం జరిగింది. అక్కడ నెదర్లాండ్స్లో హోటల్స్ రన్ చేస్తూ, రెస్టారెంట్స్ రన్ చేస్తున్నారు. నౌ యువర్ అడాప్టెడ్ పేరెంట్స్ ఆర్ విత్ యూ నౌ? They are already dead. They passed away. ఈ అడాప్టెడ్ చేసుకున్నటువంటి పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళు చనిపోవటం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారట. 3 పిల్లలు ఉన్నా సరే ఇంకా వీళ్ళిద్దరిని కూడా అడాప్ట్ చేసుకున్నట్టు వాళ్ళ పెద్ద మనసు నిజంగా గ్రేట్. ఈ అడాప్టెడ్ పేరెంట్స్కి 3 ఆడపిల్లలు. ఆ 3 ఆడపిల్లల ఆలనా పాలన కానీ మంచి చెడ్డ తను చూసుకుంటున్నాడు. ఈజ్ కంటిన్యూయింగ్ ద సేమ్ రిలేషన్. అయితే తమ్ముడు
తమ్ముడు పేరు వచ్చేసి ఖలీల్ సిక్మా. ఖలీల్ సిక్మా. సిక్మా అనేటువంటిది వాళ్ళు అక్కడ అడాప్టెడ్ పేరెంట్స్ ద్వారా వచ్చినటువంటి సర్నేమ్. ఈ ఖలీల్ సిక్మా కూడా అక్కడ ఉండి నెదర్లాండ్స్ లో ఇద్దరు కలిసి యూ పీపుల్ గ్రోన్ అప్ టుగెదర్. యూ బ్రదర్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? My brother and I, we grown up together at least 5 years. After then, my brother went out home. And he lived on his own somewhere else. ఓకే ఓకే. ఇక్కడ నెదర్లాండ్స్ లో కానీ ఫారిన్ కంట్రీస్ లో ఎలా ఉంటుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి బతుకు వాళ్ళదే అన్నట్టుగా ఉండటంతో తమ్ముడు వేరేగా వెళ్ళిపోయి తను మ్యూజిక్ ఇది నేర్చుకొని తర్వాత అమెరికా వెళ్ళి అమెరికాలో కొంత స్థిరపడటానికి ప్రయత్నించి కానీ అక్కడ కొంత విఫలం అవడంతో కొంచెం మానసికంగా దెబ్బతిని అమెరికాలోనే ఒక ఇబ్బందికరమైన దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ పేరెంట్స్ అడాప్టెడ్ పేరెంట్స్ వీళ్ళు అందరూ కలిసి మళ్ళీ అతను తీసుకొని నెదర్లాండ్స్ కి మళ్ళీ తీసుకొచ్చారు. కానీ అతని మానసిక పరిస్థితి అంత ఇదిగా లేదు ప్రస్తుతం. సరే ఏది ఏమైనప్పటికీ ముగ్గురు సిస్టర్స్, అడాప్టెడ్ సిస్టర్స్ ముగ్గురు ఉన్నారు. తను ఉన్నాడు, తను రెస్టారెంట్స్ రన్ చేస్తూ బాగున్నాడు. కానీ ఈ రోజున ఇక్కడికి వచ్చి తన తమ్ముడు చెల్లి కోసం తను పడుతున్న తపన చూస్తుంటే నిజంగా మనసు కరిగిపోతుంది. ఏదైనా పర్లేదు నాకు, నేను కేవలం వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ వచ్చారు. ఈ ట్రేస్ చేసుకుంటూ వచ్చినటువంటి దీంట్లో ఈయనకి ఈ షికామాకి ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ తనతో మాట్లాడగలిగిన వాళ్ళంటే చిన్న వయసులో వాళ్ళని ఆదరించినటువంటి కామేశ్వరి గారు ఆ రోజుల్లో ఆ రాధాకిషన్ హోమ్లో ఇన్ఛార్జిగా ఉండటం. వీళ్ళు 6 ఏళ్ల వయసులో 3 సంవత్సరాలు దాదాపు ఆవిడ సంరక్షణలోనే ఉన్నారు వాళ్ళు. ఆ 3 ఏళ్ల తర్వాత వీళ్ళు దత్తత తీసుకొని నెదర్లాండ్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆవిడ ఆ ఇన్స్టిట్యూట్లో రన్ చేస్తున్నారు. కేవలం ఆవిడ మాత్రమే ఇప్పుడు ఈ విషయంలో తనకి షికామాకి సహకరించడం కోసం భోపాల్లో సెటిల్ అయిపోయారు కామేశ్వర్ గారు. ఆవిడకి చాలా చరిత్ర ఉంది. ఆవిడ చాలా డైనమిక్ లేడీ, వెరీ యాక్టివిస్ట్. ఆవిడ ఇప్పుడు భోపాల్లో సెటిల్ అయ్యి ఆవిడని ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోజున వీళ్ళ సెర్చ్ అనేటువంటిది, వీళ్ళ అన్వేషణ అనేటువంటిది కొనసాగుతుంది. ఈ అన్వేషణ ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. నిజంగా చాలా విచిత్రంగా, చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళ అన్వేషణ ఫలించే ఆ సిస్టరు బ్రదరు ఇద్దరు కనుక దొరికితే ఎంత బాగుంటుంది. నిజంగా సినిమాల్లో చూసేటువంటి ఒక కథ, సినిమాల్లో చూసేటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు, కథలు వింటుంటే ఇవి జరిగే పనేనా అనే మనకు అనిపిస్తుంది. కానీ అలా ఆ పిల్లలు, ఆ తప్పిపోయినటువంటి వాళ్ళు, చిన్న వయసులోనే విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలిస్తే ఉండేటువంటి ఆనందం వర్ణాతీతంగా అనిపిస్తుంది. సో హౌ యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ సెర్చ్? వాట్ ఇస్ ద వే యు ఆర్ ప్రొసీడింగ్? హ్యావ్ యు గివెన్ ఎనీ పోలీస్ కంప్లైంట్ ఆర్ not yet. No, not yet. కంప్లైంట్ ఏం have you taken చేయలేదు. any police? కానీ ఉన్న గుర్తులు అవి వాళ్ళ తండ్రి గారు కోకోకోలా కంపెనీలో పనిచేసేవారు ఆ రోజు. వాళ్ళ తండ్రి గారు అంటే షరీఫ్ మియా అప్పట్లో ఉన్నటువంటి కోకోకోలా కంపెనీ అంటే అమీర్పేటలో ఉన్నటువంటిది. అది ఎంక్వైరీ చేసాము. అయితే అది ఇప్పుడు లేదు, డీవియేషన్ అయిపోయి బ్రాంచులుగా మారి అమీర్పేటలో కూడా లేదు, ఎక్కడెక్కడో ఎవరు లేరు అప్పటి వాళ్ళు చెప్పడానికి. నిజంగా ఎంత దారుణం, దుర్మార్గం అంటే చిన్న వయసులో తల్లి తండ్రి విడిపోయి ఈ పిల్లలు ఇద్దరిని ఎక్కడో అమీర్పేట ఏరియాలో, మన బషీర్బాగ్ ఏరియాలో రోడ్ల మీద తిరుగుతుంటే ఆ తిరుగుతున్నటువంటి ఇద్దరు పిల్లల్ని ఈ మేడం గారు నిజంగా ఆ ఆశ్రమాన్ని, ఆ రాధాకిషన్ హోమ్ అనేటువంటి ఆశ్రమం గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికీ చాలా గొప్పగా రన్ అవుతుంది ఆ ఆశ్రమం. ఆ ఆశ్రమంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఇప్పటికీ పిల్లల్ని సొంత బిడ్డలాగా చూసుకునేటువంటి ఒక గొప్ప ఆశ్రమాన్ని నెలకొల్పారు. మేడం, మీ దగ్గర ఒక బుక్ ఉన్నది, కొంచెం అది ఇవ్వగలరా? వాళ్ళని చూపిద్దాం దానికి సంబంధించి. తహ్మీనాబాయ్ ధాగే, హర్ నేమ్ ఈజ్ తహ్మీనాబాయ్ ధాగే. ఇకపోతే వీళ్ళని ఈ రాధాకిషన్ హోమ్ లో ఎలా చేరారు, అక్కడికి వీళ్ళని చేర్పించింది ఎవరు అనేటువంటిది కనుక మనం తెలుసుకునే ముందు ఇదిగోండి ఇక్కడ తహ్మీనాబాయ్ ధాగే అనేటువంటి ఈ గొప్ప స్త్రీమూర్తి ఈవిడ జీవిత చరిత్ర మీద ఈ పుస్తకం రావటం జరిగింది. ఈ ఆశ్రమాన్ని ఈయన భర్త ఇద్దరు కలిసి వాళ్ళ పేరెంట్స్ మీద, వాళ్ళ భర్త తల్లిదండ్రుల పేరు మీద ఈ ఆశ్రమాన్ని శతాబ్దాల క్రితం ఎప్పుడో ఈ ఆశ్రమాన్ని, రాధాకృష్ణ ఆశ్రమాన్ని ఆ మొయిదీపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మేడం తన భర్త చనిపోయిన తర్వాత కూడా ఆశ్రమాన్ని చాలా నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చారు. ఈ కొనసాగిస్తూ వస్తున్నటువంటి సమయంలోనే ఈవిడ అలా బషీర్బాగ్ ఏరియాలో ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఈ పిల్లలిద్దరూ అనాథలుగా రోడ్ల మీద తిరుగుతుంటే, ఎందుకంటే
తండ్రి తల్లిది విడాకులు తీసుకున్నారు. తల్లి ఏమో కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ ఇద్దరు పిల్లలు, ఈ ముగ్గురు మగపిల్లల సంరక్షణ, ఒక తమ్ముడు ఎక్కడున్నాడో కూడా తెలియదు, అప్పటికీ తనకి తెలియదు. సంరక్షణ అనేటువంటిది లేదు. ఈ రోడ్ల మీద తిరుగుతున్నట్టు ఈ పిల్లల్ని ఈవిడ తీసుకొని వచ్చి తమ ఆశ్రమంలో పెట్టుకోవటం. 2 years 3 years పాటు తన ఆశ్రమంలోనే ఉండటం జరిగింది. తరువాత ఈ అడాప్షన్ తీసుకొని నెదర్లాండ్స్ వెళ్ళటం అనేది జరిగింది. ఇది వీళ్ళ కథ. రియల్లీ ఫీలింగ్ వెరీ సారీ అండ్ వీ హోప్ అండ్ వీ విష్ దట్ యూ వాళ్ళు ప్రయత్నం చేశారు వీళ్ళ తండ్రి దొరుకుతాడేమో అని. హోమ్లో జాయిన్ చేశాక కూడా ద సెకండ్ డే మళ్ళీ ఈ బాబు అడిగితే వీళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి అంతా ఎత్తుకొచ్చారు. తండ్రి లేడు, అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. దొరకలేదు కాబట్టి హోమ్లో పెట్టుకున్నారు. తల్లి కూడా బతికుందో లేదో తెలియదు. అయితే తమ్ముడు చెల్లెలు మాత్రం బతికున్నారనేటువంటి ఆశ, ఆ ఆశతోనే తను వెతుకుతూ వస్తున్నాడు. ఎలా తెలుసుకోగలిగినటువంటి క్లూ? డూ యూ హ్యావ్ ఎనీ క్లూ to trace your brother and sister? No clue at all. No. Not more than this. Only clue we had was some people in Ghosh Mahal, in the area where our grandparents have lived. They lived in one police quarters, old police quarters, police compounds. That is now not there anymore. The people who lived there before as police officers, they moved to another place. Yeah. I've heard. I don't know where it is. Maybe is that a place where we can search also? Maybe there live people who know something about my mother, also our grandparents, and my sister. For them, about my sister, I think the area, the new area, or the police compound, that's the best place to search for clues for my sister, because she lived there. Okay. Goshamal area, yeah, police quarters. With my mother and with my grandparents. And my brother, he lives with my father somewhere else. I don't know exactly where, and I don't. I think that's a bit difficult where he lived and where now he is. So yeah, I think it can be easier to find my sister because I think she's educated. You remember her name? Tana peru meeku gurtunda? I don't know. I don't remember her name. No. You don't know even your brother's name? Yeah, my brother's name is Akil. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా. ఈ ముగ్గురు అన్నదమ్ముల ముగ్గురు పేర్లు ఏమేంటంటే, తన పేరు షకీల్, మిడిల్ బ్రదర్ పేరు అఖిల్, and the last one is ఖలీల్. Yeah. ఇదే ముగ్గురు బ్రదర్స్. సిస్టర్ పేరు మాత్రం తనకు గుర్తులేదు. ఇక్కడ మనం వెతుకుతుంది అఖిల్ గురించి. అఖిల్ కూడా అలైవ్ గా ఉన్నాడు అనుకుంటే, ఏమన్నా ఈ స్టోరీ ఎవరైనా విన్న వాళ్ళు ఎవరైనా చెప్తే, అఖిల్ I think people can recognize him with that name. Maybe, yeah. Yeah. The only one source is, since you don't have the name of your sister, yeah, you have the name of your brother. Only the source ఏమిటంటే అఖిల్ అనేటువంటి ఒక బ్రదర్ మాత్రం ఉన్నాడు. బ్రతికున్నాడో లేదో ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియదు. తనకంటే చిన్నవాడే కాబట్టి 45 ఏళ్ళు ఆ ప్రాంతం. He might be some 45 years or something like that. I think he's also 50 years. 50 years, nearly 50 years. And మరి గోషామహల్ ఏరియాలో అఖిల్ పేరు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్, తల్లి తండ్రి ఎవరో తెలియనటువంటి ఒక ఫ్లాష్ బ్యాక్ కనుక ఉన్నట్లయితే అక్కడ ఎవరైనా ట్రేస్ చేస్తే దొరికే అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఐడెంటిటీ ఈజ్ ట్రేస్డ్, what is the way you can be informed? Can you give your address and phone number? Yeah, I gave you my address and phone number. This is WHU Willing Street. Vliegenstraat 49 and 7204 NB Zutphen, and then Gelderland, that's a state. Netherlands, and this is and the Netherlands is a land. So how is the life there you are leading in Netherlands? After going to the adoption, how your childhood went on? With ups and downs, like every family there, I think. But I think we are lucky. We are lucky that we are living in the Netherlands, because
we had a chance. Already you have 3 adopted children. The adopted parents, they are already having 3 children. They already 3 had girls. three daughters. Yeah, To have a male child, they adopted you. yeah. For the sake of a male child. I don't know why. You don't but know. No. I don't think that. Actually, that they reason. came to adopt your brother, but they adopted both of you. Both of us. Yeah, Both of you. they needed my permission to adopt my little one. Yes. తనే ఆ ఇద్దరిలో 6 ఏళ్ల వయసు 6-7 ఏళ్ల వయసు తనది, 2-3 ఏళ్ల వయసు తమ్ముడిది. ఈ 2-3 ఏళ్ల వయసు తమ్ముడిని అడాప్ట్ చేసుకొని వెళ్ళాలంటే ఎవరిని అడగాలి అంటే పేరెంట్స్ ఎవరు లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరు, దిక్కు మొక్కు లేదు. తను మాత్రమే పర్మిషన్ ఇస్తేనే ఆ తమ్ముడిని అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ తమ్ముడిని అడాప్ట్ ఇవ్వడానికి ఆ వయసులో తన తమ్ముడిని వదులుకోవడానికి ఇష్టపడక, అసలు ఇష్టపడకపోవటం అనేటువంటి ఇది కూడా ఎక్కడుంటుంది ఆ వయసులో. కాబట్టి అక్కడ లీగల్గా ఇతను యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు అడాప్షన్కి ఒప్పుకుంటారు. కాబట్టి వీళ్ళిద్దరిని అడాప్ట్ తీసుకొని నెదర్లాండ్స్ వెళ్ళిపోవటం, ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కడే పెరిగి తెలుగు అనేటువంటిది రాదు. యూ స్పీక్ తెలుగు? డోంట్? No, I forgot all those. You forgot? Yeah, I spoke Urdu. You speak Urdu those days? Yeah. Now those you days. speak Urdu? No, nothing. I don't You speak can't it. even speak Urdu. I've lived in Netherlands for 45 years now. 45 years. In Netherlands లో. in this time, I had no one to talk with or. తన మాతృభాష అయినటువంటి ఉర్దూ మాట్లాడలేడు. ఇప్పుడు తను పెరిగినటువంటి తెలుగు మాట్లాడలేడు. తెలుగు రాష్ట్రంలో పుట్టేందుకు తెలుగు మాట్లాడలేడు, ఉర్దూ మాట్లాడలేడు, హిందీ మాట్లాడలేదు. The one and only source of information is English. He can speak only English and he can communicate only in English. Their language is Dutch. My Dutch. Main language is Dutch. Dutch లాంగ్వేజ్ నెదర్లాండ్స్ లో వాళ్ళ యొక్క మెయిన్ లాంగ్వేజ్ డచ్ లాంగ్వేజ్. అండ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. Yes. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ Yeah, బ్యాక్గ్రౌండ్ యూ కెన్ Yeah. స్పీక్ ఇంగ్లీష్. Yeah. Dutch and English only. I can manage. Shikman, now you are in Netherlands. Netherlands means you stay in capital city of Netherlands, that is Amsterdam. Yeah, capital city of Netherlands is Amsterdam, but I'm not living there. I'm living in also Netherlands, just like India, states. I'm living in the states Gelderland, and Gelderland is also the capital city. It's Arnhem, and I live in nearby Arnhem. What is the job you are doing there? I'm owner of a restaurant. You are running a chain of restaurants? No, not a chain. I'm just one restaurant. One restaurant. I've got one restaurant, and Okay. I'm doing well. It's You're it's doing okay. well. Yeah, Good. You are financially settled well. I'm Quite okay. managing it. At I can do well. After going there in the 40 years of span, how many times you visited India? This is the second time. This is the second It's the time. second time. First time when you came back? 8 years ago, I was here. That with- time also you tried to Yeah, trace your... I was 8 years ago. Was here also for 2 weeks, and then I was with my family. Mhm. We had made arrangements of. We spoke to each other. I'm gonna spend 1 week for myself, visiting Radhakishan home, seeing some other places where I've lived, like that. When you went back to Radhakishan home after a long years, Yeah, it was. how was it really? It was my home. It was. It was You might very, have very. recollected your childhood. Was very emotional, and the people they were very nice. They welcomed us warmly, and we had a nice time there, and a few days that we were there, and yeah, it was my home. Do you have any photographs of your childhood when you were joined there? Few. Can you show me? I've just few photos. I can show you a few. This is my little brother. Your brother. Yeah, little brother Who is there with you in Netherlands? Who is with me in Netherlands? ఇప్పుడు వెళ్ళేటప్పటికి నెదర్లాండ్స్ వెళ్ళినప్పటికి ఇద్దరు బ్రదర్స్ వెళ్ళారు కదా, ఇద్దరు బ్రదర్స్ చిన్నవాడు తను At the time he was 6 or 7 years old. 6 or 7 years. You at the time you I went was to, I was 10 years. you were 10 years when you went to Netherlands. Yeah. Okay. Can you show me any of your photograph? Oh, this is at this age you went. ఈ వయసులో తను నెదర్లాండ్స్ వెళ్ళటం జరిగింది. 10 సంవత్సరాలు. At the time your age was I was 10 years old. 10 years. Oh, this is with your... Those are the pictures made in the Radhakishan home. రాధాకిషన్ హోమ్ లో తను ఉన్నప్పుడు ఆ మిగతా పిల్లలందరితో కలిసి ఉన్నప్పుడు That one, the little one,
in This in little phone. boy, this Yeah, little boy. Yeah. the little boy is my little brother, and the other one is me. Oh, yeah, yeah. You and your brother. Yeah. Really great memories. You were Yeah. very active those days. Even now, of course. Now. Have you recognized any of the boys who were there with you at that time? No. You don't remember anybody? 8 years ago, when I was in Radhakishan home, there were no one of the children from that time. Now there are living all new children, other children, and younger children, and also the staff is completely changed. No, I didn't know no one. The only person I knew was teacher Kameshwari. This time you have visited Radhakrishna home? No. This time I'm only for my brother and searching for searching you, for my brother and sister. And also I'm in my own here. I'm not. I'm alone here. I didn't bring my family or something. Someone. You came all alone now. All alone. Only to trace your brother. Only I'm spending all my time to search to them, and this is one of those moments. Yeah. Okay. Really, it is a miraculous thing that you have come back after so many years, and I think I've waited too long with searching. I think, but I hope to find some clues. Have you met any Muslim community people, those who can help you to trace? No, we were yesterday. No, 2 days ago, we were in Gosh Mahal. There were some Muslim people who live there right now, and there were also a few people. A man, he lived there for 40 years, I thought, and he told me he could remember many things, but not everything, and he knew other people, other Muslim people who could tell us more about the past. But we got yesterday a phone call about now they didn't know. Have you sought any police help to trace? Not yet. Have you any idea of lodging a complaint or something like that with the police? No, of course. Yeah, I'm going to this one of the steps with you, and we are going to. We are not stopping. Okay. We are continuing your search. Yeah, we are continuing to search, and if it's possible, we will visit some police stations. Maybe they're still working with people 60, 70 years old who can tell us something more about our grandfather and maybe our uncles. And I think our uncles also were. If you have the name of your grandfather, it would be easy. It would help a lot, I know. Yeah. But I forgot. I was just a child then, and it's 45 years ago. About 45 years. I know back. It's that makes a lot difficult to find them, but I hope someone remembers anything about missing child at the time, and maybe know someone the name of my father, recognize his name. Maybe they know anything about my grandfather and my mother, who went back to them. So anyway, you are flying back on March 10th. March 10th and we flying hope back. Let us get a ray of hope to trace. Yeah, I know it's a short time, but I'm gonna use all the time I've got here. It's not just a few kilometers from here. So I have to do as much as I can in these days. సినిమాల్లో చూసినప్పుడు అన్నదమ్ముల అనుబంధం కథే కదా గుర్తుకొస్తుంది. అలాంటి ఒక కథ నిజ జీవితంలో కూడా జరుగుతుందా అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళకి ముఖ్యంగా కామేశ్వరి మేడం గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పాలి. ఈ వయసులో కూడా మేడం భోపాల్ నుంచి వచ్చి తను చిన్న వయసులో, తను 6 ఏళ్ల వయసులో ఆ పిల్లల్ని సాకినప్పటి ఆ జ్ఞాపకాన్ని, అప్పటి ఆ మెమరీస్ని తను గుర్తుపెట్టుకున్న మేడం రావటం, మేడం వచ్చి ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటి ఒక ప్రయత్నం సక్సెస్ అవ్వాలి. ఈ ప్రయత్నం ద్వారా సుమన్ టీవీ చేసినటువంటి ఈ ప్రయత్నం ద్వారా సుమన్ టీవీ దీన్ని మా మెయిన్ ఛానల్స్ అన్నిట్లో కూడా మేము
దీన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా జరిగి వీళ్ళ అడ్రస్ ఏమాత్రం దొరికినా సరే ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క సోర్స్ చెప్తున్నాను. గోషా మహల్, మైదీపట్నం, నానల్గూడ ఈ ఏరియాలో అఖిల్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా, ఎంతమంది అఖిల్స్ ఉంటారు ఉంటే ఒక 25-30 మంది ఉంటారేమో, వాళ్ళని ఎవరైనా ట్రేస్ చేసేసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక చెప్పగలిగినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీకి అందించినా ఓకే, లేదా మేము డిస్ప్లే చేసేటువంటి అడ్రస్కి ఇచ్చినా ఓకే. అలాగే కామేశ్వరి గారు మీ నెంబర్ చెప్తారా? 814-210-6628. ఈ నెంబర్ కామేశ్వరి గారి నెంబర్. ఈ నెంబర్కి తెలియజేయవచ్చు. అఖిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు ఈ ఏరియాలో, మీకు కావాలనుకుంటే మీరు మాట్లాడచ్చు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే we will trace this. So we hope, Shiaji, Yeah. really I appreciate your the way you are showing the concern even after so many years. You have come back to find out your roots, to trace out your roots. That is really to be appreciated. ఎక్కడో వెళ్ళిపోయి ఎక్కడో ఆయన బతుకుతున్నాడు, ఈ రోజున వచ్చి ఎత్తుక్కోనటువంటిది ఇదే బంధాలు అనుబంధాలకి. యాక్చువల్గా మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం, కళ్ళ ముందున్నటువంటి అన్నదమ్ములే ఆస్తుల కోసం కొట్టుకోవటం, కన్న తల్లిదండ్రులే కడతేర్చడం, రకరకాలైనటువంటి దుర్మార్గాలు మనం చూస్తున్నాం ఈ రోజున సమాజంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రోజునో 40 సంవత్సరాల కింద తెగిపోయినటువంటి ఆ పేగు బంధాన్ని, ఆ అనుబంధాన్ని, ఆ రక్త సంబంధాన్ని వెతుక్కుంటూ తను రావటం నిజంగా చాలా గొప్ప విషయం. సో ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని, తన తమ్ముణ్ణి తన చెల్లెల్ని తను తప్పకుండా చేరుకుంటాడని, తప్పకుండా వాళ్ళు కలుస్తారనేటువంటి ఒక ఆశాభావాన్ని మనం వ్యక్తం చేద్దాం. అందుకోసం మనం చేయాల్సిన ప్రయత్నం కూడా మనం చేద్దాం. సో వన్స్ అగైన్ I wish that you could trace your... Yeah. The main reason that I'm here is to find my brother and sister. I'm not here to interrupt in their lives. I have a family of my own now, and I want to know also for my children my history. దేవుడి సృష్టిలో రకరకాలైనటువంటి జీవితాలు, రకరకాలైనటువంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఈ విచిత్రం అనేటువంటిది, ఈ కథ అనేటువంటిది సినిమా కథల కంటే కూడాను చాలా అనూహ్యంగాను, చాలా ఊహకతీతంగా అనిపిస్తుంది. సో ఖలీల్, నమస్తే, అండ్ ఐ విష్ యువర్ ట్రేస్ మస్ట్ బికమ్ ఏ సక్సెస్. I hope so. కామేశ్వర్ గారు, మీకు ప్రత్యేకమైన నమస్కారం అండి. మీరు ఈ వయసులో కూడాను వాళ్ళకు సహకరిస్తూ, చిన్నప్పుడు మీకు పెంచిన మమకారం కాబోలు, వాళ్ళని చిన్న వయసులో 6 ఏళ్ల వయసులో మీరు 3 సంవత్సరాల పాటు వాళ్ళని సాకిన మమకారం కాబోలు, ఏదైనా సరే ఇది మనం ఇప్పుడు ఈ రెగ్యులర్ లైఫ్ లో చూడనటువంటి ఒక ఇన్సిడెంట్. ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తూ నమస్తే. ఆల్ ద బెస్ట్. Thank you.